హర హర మహాదేవ్ శంభు కాశీ విశ్వనాథ గంగ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జయ హో శ్రీరామ్. నాయనలారా, దేశంలో కాకుండా స్వదేశీ విదేశాల్లో కాకుండా స్వదేశీ విదేశం, మన దేశంలోనూ బయట దేశాల్లోనూ మనవాళ్ళు కానీ మనవాళ్ళు కాని వాళ్ళు కానీ ఎవరైనా రాముడి గురించి కన్నా మాట్లాడుకుంటే మీకు రెండు ముక్కలు సూక్ష్మంగా చెప్తా. రాముడు పుట్టింది మిరాకల్. బిడ్డలు లేకుండా ఉంటే 60,000 సంవత్సరాలు ఆయన రాజ్యభారం చేస్తారు. 60,000 సంవత్సరాలు మీకు ఊహకు అందదు. మెంటల్ పిచ్చిగుండా కొడుకులు అయిపోతారు. ఒక మనిషి 100 సంవత్సరాలు బతుకుండేదానికి అవకాశం లేకపోతే 60,000 సంవత్సరాలు ఆయన రాజ్యపాలన చేసినాడు. అర్థమైన ఇప్పుడు అయోధ్యకు రాముడు అధిపతి, రాజు. ఆయన ప్రపంచానికి మహాదేవుడు, మహాస్వామి, సాక్షాత్ సర్వేశ్వరుడే. అటువంటి రామునికి తండ్రి. అయోధ్య రాజ్యము ఏ దేశానికి రాజ్యం? అది ఏ దేశానికి రాజధాని? కోసల దేశం. కోసల దేశానికి రాజధాని అయోధ్య. అంటే అందులో ఎటువంటి మహనీయులు ఉన్నారంటే ఘటన సమర్థులు ఉండినారు. ఇప్పుడు మిడిమిడి జ్ఞానాలతో ఆలోచన విధిలేంది, దొరకంది, చేతకాంది, చిక్కంది. రాముడు ఒక కాలం వాడు కాదు. ఓం నమో నారాయణాయ. రా. ఓం నమ శివాయ. మా పంచాక్షరి అష్టాక్షరిలో 2 అక్షరాలు తీసుకుని వశిష్ఠులంతటి వారు రామునికి నామకరణం చేశారు. ఆయన బాలుడు కాదురా, సాక్షాత్ ఆదిపరాశక్తి అవతారమూర్తి. అవతారం చేసి ధర్మాన్ని నిలిపేదానికి. అయోధ్యలో ఇప్పటిది కాదు అయోధ్యది. అయోధ్యలో ఉండేటువంటి సరయూ నది మామూలు, అది నీళ్లు కాదు, మామూలు కాదు, పిల్ల కాలువలో వచ్చేది కాదు. సాక్షాత్ వైకుంఠంలో ఉండేటువంటి విరజా నది. దానికి మీరు డిఎన్ఏ పరీక్షలంతా చేసేదానికి రాకూడదన్నమాట. అంటే లక్షల కోట్ల జన్మలెత్తిన అర్థం గాంధీ అయోధ్య, లక్షల కోట్ల జన్మలెత్తిన అర్థం గాంధీ రామ జన్మ. రాముని యొక్క శక్తి రామ 2 అక్షరాలు. ఎంత చెప్పచ్చు అంటే అర్థమైన ఇంతింత కాదు. జన్మలు జాలాడించినా కానీ తెలుసుకోలేనంత. రామభక్తి చెయ్యని వాడు రాక్షసుడు, రామభక్తి చేసేవాడు సాక్షాత్ దైవాంశ సంభూతుడు. అంటే రాముని చెప్పులు పాదుకులు రాజ్య పరిపాలన చేసింది. శాస్త్రాలు లేవని కాదు, పురాణాలు లేవని కాదు, ముహూర్తాలు లేవని కాదు. అయోధ్యలో రాముడు ధర్మప్రభువు, యువరాజుగా పట్టాభిషేకం చేసుకునేదానికి వశిష్ఠులంతటి వారు మహనీయులు ముహూర్తం పెడితే ఆ ముహూర్తానికి అతను 14 సంవత్సరాల వనవాసం అడవులకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత భార్యను పోగొట్టుకుని తను అంబో అని మామూలు మనిషిగా ఏడుస్తాడు. కానీ కొన్ని దేవతలు గుర్తు చేస్తుంది, నీ అవతార సమాప్తి ఇట్లా ఉండకూడదు నాయనా. రాక్షస సమాప్తి జరిగి నీ అవతార సమాప్తి కావాలని చెప్తే అప్పుడు రాక్షస సమాప్తి కోసం, రాక్షసుల అంతం కోసం తను చేసేటువంటి యజ్ఞయాగాల అవతార రూపమే రామావతారం, రామ జన్మభూమి, రాముడు, అయోధ్య. ఇది తెలుసుకోవాలి సుమ. అర్థమైన అంటే రాక్షస సంహారం అయిన తర్వాత రాముడు అక్కడ ప్రతిష్టాపించబడతాడు. ప్రతిష్టాపించి తానే ఆయన ఏం రాజ్యం వెళ్తాడా? మళ్ళీ ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడరా. మనకే మానవాళికి ధర్మాన్ని నిలిపి మనకు సామ్రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. ఇట్లా ఉంటే రాక్షసత్వం, ఇట్లా ఉంటే మనుష్యత్వం, ఇట్లా ఉంటే దైవత్వం. మనకు మూడిస్తాడు. అంటే మనుషులుగా ఉంటారా, రాక్షసులుగా ఉంటారా, దేవతలుగా ఉంటారా? మీకే అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన అంశం వచ్చింది అన్నమాట. అట్లా అంశాలు ఎన్నోసార్లు వచ్చింది. మీకు భద్రాచలంలో వచ్చింది, సింహాచలంలో వచ్చింది, ఇంకా చాలా జాగాలు. అర్థమైన రాముని యొక్క పరిస్థితుల్లో చాలా జాగాలు, కొన్ని పేర్లు అయితే సడన్గా నాకు గుర్తుకు రావడం లేదు. కానీ ఏదో పోస్టు చేయాలనిపిస్తే అందరికీ భక్తుల కోసం, నాతో ఎరుక కలిగి నా శిష్యులు, నా భక్తులు, నా మిత్రుల కోసం ఈ పోస్ట్. ఎవరో పెద్ద మహావీరులతో కూడా పోట్లాడడానికో, లేదంటే వేదికల మీద ఏమన్నా ఛాలెంజ్లు చేయడానికో, ఓ అనుకోవడానికి, 4 మాటలు మాట్లాడుకోవడానికి, ధర్మం, సత్యం, నిజం, న్యాయం మాట్లాడుకోవడానికి. రాముని పాదుకులు రాజ్యభారం ఏరింది. ఇప్పుడు మీరేం మాట్లాడుకుంటారు? ఆ తరువాత అన్నదమ్ముల ఎప్పుడు కానీ ఒకరికొకరు వంచుకోలేదు. ఇంకా సీతారాముల, అరే సీత రాముడిని ఎప్పుడు వదలలేదు. రాముడు సీతను వదిలింది ప్రజల కోసం, మన కోసం.
మూర్ఖ శిఖామణుల కోసం మనం బాగుండాలి అని చెప్పి ఆయన ధర్మం కోసం ఈ విధంగా ఉండాలి అంటాడు. అంటే భార్యను వదిలేయమని కాదు, భార్య లేకుండా స్వర్ణసీతను చేసుకుని అతను యాగాలు చేశాడు. స్వర్ణసీత చేసుకునేది అంటే అప్పుడు అందరూ కూడా ప్రజలు ఇస్తారు. ఇప్పుడు కూడా అట్లనే అయోధ్యలో రాముణ్ణి కట్టేదానికి అర్థమైన గవర్నమెంట్లు ఏం ఖర్చు పెట్టలేదు రే, మొత్తం ప్రజలే భక్తులే. అర్థమైన కోట్ల రూపాయలు వచ్చేసింది. నేనైతే లెక్కలు సరిగా చెప్పలేను, కానీ ఎన్ని కోట్లు వచ్చినాయో, బంగారము వెండి ఇటుకలు వచ్చినాయి, ముత్యరత్నాలు ఎన్ని వచ్చినాయి. అందరూ ఆనందించండిరా. జాతులు మర్చి, భాషలు మర్చి, ప్రాంతాలు మర్చి, వయస్సులు మర్చి, అన్ని తేడాలు మర్చి రామ్ 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 ఆనందమే అనేటువంటిది ఆనందాన్ని అనుభవించండిరా. ఆరామంగా ఉన్నట్రా. ఏ దేశ రాజైనా, ఏ దేశ మంత్రి అయినా, ఏ దేశంలో కుబేరుడు లాంటి శ్రీమంతుడైనా ఆ రాముని యొక్క ఆశీర్వాదాలు పొందండిరా. అందరూ రాముని యొక్క ఆశీర్వాదాలు పొందండిరా. శత్రుత్వాలు వద్దురా. రాక్షస సంహారం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జగ్రతం దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాద్భవిద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుప్యం సనాతనం ఏన సర్వాన్ హరిని వత్స సమరే విజయిష్యసి. విజయశంఖం పూరించిన రాముడు, రాక్షస సంహారం చేసిన రాముడు, ధర్మాన్ని నిలిపిన రాముడు, సాక్షాత్ లలితాదేవి ఆదిశక్తి అయినటువంటి రాముడు, ధర్మానికి రూపం కడితే రాముడు, కుటుంబంలో పెద్దగా వ్యవస్థిస్తే రాముడు, రాజుగా ప్రజల్ని ఎట్లా కాపాడాలి, రాజ్యాన్ని ఎట్లా చైతన్యపరచాలి అనేటువంటి రాముడు. ఆయన కాపాదిస్తారా? ఆయన పెట్టేటువంటి మన రాజు, మన మంత్రి అంటే మన యొక్క పూర్వీకులు వాళ్ళు అరే దేవతలే కాదురా అవతారాలు ఎత్తేది. దేవతల అవతారాల్లో మన నరేంద్ర మోదీ గారు కూడా అవతార పురుషుడు, ఆయన కూడా దేవుడురా. రామశైవ ధురంధరుడు, పరమ ఆంజనేయ స్వామి భక్తుడు, సామాన్యం కాదు. నేనైతే పార్టీల గురించి చెప్పడం లేదు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు అవలంబిస్తే, ధర్మాన్ని నువ్వు పట్టుకుంటే ధర్మం నిన్నెప్పుడు రక్షిస్తుంది. అందరికీ కూడా ఆశీర్వాదాలతో మీ సుధాకర్ స్వామీజీ, భారద్వాజ ఆశ్రమ సంస్థాపకుడు, కాశీ వారణాసి నివాసి. అందరికీ మంచిది. కానీ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి చ మా శుచః. నోట్ పాయింట్. సర్వధర్మాన్ని పరిత్యజ్య. అన్ని ధర్మాలు గుర్తుపెట్టుకోవాలి, కానీ అది లోపల లోతుల్లోకి దించుకోరాదు. పరమాత్ముడు చెప్పింది, పరమేశ్వరుడు చేసేది ధర్మాన్ని మనం చూస్తూ ఉండాలి. నీ చేతనైతే చెయ్యి, లేదంటే అన్నీ మూసుకొని చూస్తూ ఉండు. అన్నీ ఆయన చేసుకుంటాడు. అన్నీ రామం, అన్నీ ఆరామం. హరామీ పనులు చేసి మమ్మల్ని బాధపెట్టి మీరు బాధపడద్దండ్రా. ఎవరు వచ్చినా ఎవరు లేకపోయినా ఆ ముహూర్తానికి ఆ పరమాత్ముడు ఆ కార్యాన్ని, దైవ కార్యాన్ని చేసుకుంటాడు. తాను చేసే పని గంధర్వులు చేస్తారు, మనం చేసే పని గంధర్వులు చేస్తారు. గంధర్వులు దేవతల ఆశీస్సులు పొందుతారు, దేవతలు దేవకార్యాలు బాగా నడుస్తుంది. ఏం అనుమానం ఏమి లేదు. ధర్మో శ్రీరామ్, ధర్మో శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ కూడా రామనామం భజన చేయండి. మన గురువులందరూ కూడా, సత్యధర్మ పరాయణులందరూ కూడా, వేద పురుషులందరూ కూడా, ఉపనిషత్ వాక్య అవధూతలు లాంటి వాళ్ళందరూ కూడా అన్ని జాతుల్లో, అన్ని భాషల్లో అవధూతలు ఉన్నారు. స్వామి భక్తి పరాయణులు ఉన్నారు. ధర్మాన్ని తూచా తప్పకుండా ఉండేవాళ్ళు అన్ని భాషల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నారా? అంటే ఎక్కడ మంచి ఉంది అక్కడ చెడ్డ ఉంది, ఎక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ దయ్యం ఉంది, ఎక్కడ దయ్యం భూతం ఉందో అక్కడ దండించేటువంటి శక్తి కూడా ఉంటుంది. దుర్మార్గ బుద్ధికి దుర్గ ఉంది. ఆరామం, హాయిగా ఉండేది నేర్చుకోండి. అంతా రామమయం జగమంతా రామమయం, అంతా రామమయం జగమంతా రామమయం. రామ్ 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 రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత. అంటే చూడు, పాపాలు పోతాయి, ఆకలి దప్పులు ఉండవు, పరమానందమే ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద గురువులు చెప్పినారు, నేను చెప్పినాను అని కాదు. అందరూ కూడా ఆరామాన్ని తీసుకోవాలంటే రామాన్ని తలుచుకోవాలి. రామమే సర్వదా రక్ష. శ్రీరామో జగద్రక్ష, శ్రీరామో జగద్రక్ష. శ్రీరాముడే జగత్తుకు రక్ష రక్ష రక్ష. ఎప్పటికీ జన్మ జన్మాంతరాలకు శ్రీరాముడే రక్ష రక్ష, శ్రీరాముడే రక్ష రక్ష. మహాదేవ శంభు, మహాదేవ శంభు. శ్రీరాముడు మంత్రం నాయన. ఏ మంత్రం? తారక మంత్రం. ఎవరు చేసే మంత్రం? ఈశ్వరుడు జపించు మంత్రం.
సదాశివుడు సదా జపించే మంత్రం రామమంత్రం 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 రామమంత్రం. సదాశివుడు సదా జపించే మంత్రం రామమంత్రం రామమంత్రం రామమంత్రం. పార్వతీయే కుతూహలంగా అడిగిన మంత్రం రామమంత్రం రామమంత్రం రామమంత్రం. పార్వతీదేవి ప్రీతిగా భక్తితో వినమ్రతగా పరమేశ్వరుని దగ్గర నుంచి అర్థమైన ఆ మంత్రాన్ని తీసుకుని జపిస్తుందిరా. సాక్షాత్ లలితాదేవి తన అవతారాన్ని తనకు తానే మెలికేసుకునేటువంటి మహామంత్రం రామమంత్రం రామమంత్రం. శ్రీరామ్ 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 శ్రీరామ్. మీ నోట్లో శ్రీరామ్ పలికి చూడండిరా. త్రికరణ శుద్ధిగా మీ జన్మలు సార్థకమవుతుంది. అన్ని దేశాలు సుభిక్షంగా ఉంటుంది. శుభం భూయత్ నాయన. మహాదేవ మహాదేవ.